ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకు కూడా మంచి రోజులు వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా పంచభూతాల్ని తన చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వారి నిర్ణయాలు, వారి చేష్టలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని పూర్తిగా దెబ్బతినే విధంగా వారు వ్యవహరించారు. అక్కడ టీటీడీ ఈఓగా తన సొంత మనిషిని ధర్మారెడ్డిని నియమించుకొని, అలాగే తన సొంత మనుషుల్ని టీటీడీ చైర్మన్లుగా పెట్టుకొని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేశారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద విడతల వారీగా 7 శాఖల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు వారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా 7 శాఖలతో పాటు 7 కొండల వాడికి సంబంధించినటువంటి అక్కడ 7 కొండల్లో జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూడా శ్రీవారి భక్తుల ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వారు తిరుమలకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారితో. భాను ఖచ్చితంగా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతామని చెప్పారు. ఇప్పటికే టీటీడీలో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద, అధికార దుర్వినియోగం మీద రాష్ట్ర విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. నాకైతే గట్టి విశ్వాస నమ్మకం ఉంది. స్వామివారి దగ్గర అక్రమాలు చేసిన వారు ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తినైనా సరే ఖచ్చితంగా రాబో రోజుల్లో చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. అలాగే ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు ఎన్డీఏ మీద అనుగ్రహంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీద వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది. అలాగే వైసీపీ మీద ఆగ్రహం ఉంది. ఎన్డీఏ మీద అనుగ్రహం, వైసీపీ మీద ఆగ్రహంతో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు పూర్తిగా రాజకీయ పునరావాసంతో పాటు అనేక విషయాల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకిస్తూ టీటీడీ ఆస్తుల్ని, టీటీడీ ఖజానాని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. నేనే వ్యక్తిగతంగా దాదాపు ఒక 6 కేసుల్ని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వేస్తే అన్ని ధర్మపక్షాన అది తీర్పు రావడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో ధర్మాందే విజయమైంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ 7 శాఖల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారో, అలాగే 7 కొండల వాడి కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా ఒక వైట్ పేపర్ తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ శ్రీవారి భక్తులకి భరోసా ఇస్తుంది. అలాగే ముఖ్యంగా మిత్రులారా, టీటీడీకి సంబంధించిన నిధుల్ని, టీటీడీకి సంబంధించిన డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. టీటీడీ నిధుల్ని గవర్నమెంట్ ఖజానాలో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకునే ప్రయత్నం చేస్తారు. టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకి దాదాపు 1200 కోట్ల రూపాయలు బదిలీ చేసి, తద్వారా దాని నుంచి టీటీడీ చైర్మన్ 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు. కాబట్టి వీటి అన్నిటి మీద సమగ్ర విచారణ చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఇబ్బందుల్ని, నష్టాన్ని అధిగమించి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోబోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ద్వంద్వ వైఖరి కాదండి. ఎందుకంటే మామూలుగా ఇక్కడ సాంప్రదాయం ఉంది. పార్లమెంట్లో ఎన్నికలు జరిగేటప్పుడు అన్ని పార్టీల్ని అడిగే సాంప్రదాయం ఉంది. దాంట్లో తప్పు లేదు. కాబట్టి సాంప్రదాయం వేరు, అక్కడ ఏంటంటే అక్రమాలు వేరు. దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితి ఖచ్చితంగా ఎప్పుడు ఈ రోజు కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. ఈ రోజు కాదు సాంప్రదాయం, గత కొన్ని సంవత్సరాలు కదా ఉంది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాం. కానీ అక్కడ జరిగిన అవినీతి అక్రమాలను ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేమే కాదు, అందుకని చెప్తున్నా కదా, ఎన్డీఏ మీద అనుగ్రహం వెంకటేశ్వర స్వామికి ఉంది. వైసీపీ మీద ఆగ్రహం
వెంకటేశ్వర స్వామికి ఉంది. ఎందుకంటే ఆయన సొత్తు మీద కన్నేశారు, అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు తీర్పుతో పాటు భగవంతుడు ఆగ్రహం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.